వస్తుంది 10 మంది మొదలెట్టారని బాబు వెనక్కి లేకపోతే న్యాయమైన సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చేస్తున్నాము. నెక్స్ట్ చేయబోయే ప్రోగ్రామ్కి 5,000 నుంచి 10,000 అని చెప్పి మాకు ఓటు వేయించుకున్నారు. కానీ మాకు భద్రత అనేదే లేదు. జాబ్లో నుంచి తీసేస్తున్నారు. మేము అటెండెన్స్ వేసి వస్తున్నాం అన్నందుకు అటెండెన్స్లో కూడా పేరు తీసినారు. ఎందుకు అలా చేస్తున్నారు? మా 5,000 కోసం 10,000 అని చెప్పి మా వాలంటీర్ల మీద ఎందుకు కక్ష చూపిస్తున్నారు? అదే అర్థం కావడం లేదు. మీరు ఏమన్నా చేసుకోండి, అవసరం ఉన్నప్పుడు మనకు పని చేయించుకున్నారు. 5 ఏళ్ళు మేము బాగా వర్క్ చేసి చూపించినాం కదా. ఏదన్నా లోపం ఉందా మా దాంట్లో? ప్రజల కోసమే చేసినాం. మేము ఏ పార్టీకి చేయలేదు. మేము పార్టీకి అతీతంగా ఉన్నాం. ఏ పార్టీకి చేయం. మేము ఎవరు కాల్ చేసినా మేము రిప్లై ఇచ్చినాము. మేము ఎవరికి చేయము. మాకు అవసరమే లేదు. మేము జాబ్తో మాకు అవసరం. మాకు 5,000 అన్నా ఉన్నట్టు కూడా పోతాయని మేము చాలా బాధపడినాం. అప్పుడు మేము హెల్ప్ చేస్తుంటే ఇంతవరకు మీరు వస్తుంటేనా? మీకు మేము 75% మేము కూడా ఓట్లు వేసినాం కదా. మా ఓట్లు ఎక్కడ పోయినాయి? మేము ఓట్లు వేసి మీకు గెలిపించి మాకు ఇదే ఉన్నా బాధ. మేము రోడ్లు మేము మీద కూర్చోవాలా? పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చోవాలా? ఇప్పుడు ఇట్లా మేము వస్తున్నామని మీకు కనపడడం లేదా? ఇప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకొని రావాలా? తీసుకొని వచ్చి కూర్చుంటే కదా మీరు ఆన్సర్ ఇవ్వరా? ఎందుకు అట్లా చేస్తున్నారు? వాలంటీర్ల మీద మీరు ఎందుకు కక్ష చూపిస్తున్నారు? 5 నెలల నుంచి మాకు బకాయిలు చెల్లించాలి. మాకు CFMS ID కూడా తీసేస్తున్నారు. అది కూడా మీరు క్రియేట్ చేసి మాకు కొత్తగా తీసుకోండి. పుట్టని బిడ్డకి పేరు పెట్టాలి. ఎట్లా పేరు పెట్టాలి అంటున్నారు? ఇప్పుడే పుట్టినాం కాబట్టి మీరు తీసుకోండి. ఇప్పుడే పుట్టినాం అనుకోండి. మీరు మా 5,000 కోసం 10,000 అని చెప్తే మేము ఓట్లు వేసినాం కాబట్టి ఇప్పుడే పుట్టినాం అనుకోండి. మీరు మేనిఫెస్టో ఇచ్చినది కూడా మర్చిపోతున్నారేమో. ఇప్పుడే పుట్టినాం అనుకోండి. మాకు తీసుకోండి. తొందరగా మాకు వాలంటీర్ జాబ్లలో మేనిఫెస్టో ఇచ్చి మాకు తీసుకోండి.